దేవుడు అందరితో మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ రోజున నీ దాసుల ద్వారా నాతో మాట్లాడు. ప్రారంభంలో తిమోతిని గురించి చెప్పాడు కదా, అదొకసారి చదవండి. మళ్ళీ తిమోతి పత్రికలో అన్న చెప్పాడు అన్నమాట. 2 తిమోతి పత్రిక చాలమ్మా. ఇప్పుడు నేను కన్నీటి ప్రార్థన ఒక దగ్గర 4 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి 4 కాదులేండి, 1 సంవత్సరం కూడా నాకు కన్నీటి ప్రార్థన ఆత్మ లేదు. ఈ దినాన దైవజనుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేర్చుకుంటూ ఉన్నాడు కూర్చొని. అదేంటంటే పాస్టర్ గారు ఏం చేద్దంటే, పాస్టర్ గారు నువ్వు వాక్యం వింటే నేను సంఘ పెద్దని, పెద్దమ్మని, పెద్దయ్యని, డబ్బు గల్లోని అనంటే కనుక నువ్వు వాక్యం వింటే నీ హృదయం ఎప్పటికీ మారదు. దైవజనురాలు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు శిష్యుడు అయిపోవాలి. నువ్వేమైపోవాలి? శిష్యుడు అయిపోయాను. కాబట్టి ఈరోజు నా అన్న మాట్లాడిన ప్రతి మాట నా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. అందులో కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు నాకు చెప్పాలనిపించింది. అన్న వాక్యం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే చాలా చక్కటిగా మాట్లాడతారు. అట్లా అభిషేకం దేవుడు ఇచ్చాడు దైవజనుడికి. తగ్గింపు, ప్రేమ, వాక్య విషయంలో ఆసక్తి అన్న వాళ్ళు చూసి నేర్చుకుంటా ఉంటా. వాళ్ళు చెప్పింది చేస్తా, బల్లలు దాండ చేస్తా, ఏదైనా తీసుకురా ఏదాస అంటే చేస్తాను, కుర్చీలు తీసుకురా, కుర్చీలు తుడు గుడ్డ పెట్టన్నా కూడా అది ఎంత పెద్ద సభ అయినా ఆడ లక్షల మంది ఉన్నది. మా అన్నోళ్ళు నాకు చెప్పిన మాట వేదం. హల్లెలూయా. అలా ఉన్నాను కనుకనే పిల్లరా, చిన్న పనైనా దీని కొరకు ప్రాణాలైనా పెట్టడానికి ఇష్టపడుతున్నాను. పిల్లరా, కన్నీటి ప్రార్థన అనేది చాలా మందికి నచ్చదో లేకపోతే చెయ్యాలని ఇష్టం ఉండదో నాకు తెలియదు. కానీ కన్నీటి ప్రార్థనతో బ్రతికేవాడు సమస్యలకి ఎప్పుడు భయపడడు, లొంగడు, ఎప్పుడు కూడా అందులో పడి కొట్టుకొని పోడు. ఆ కన్నీటి ప్రార్థన 1 సంవత్సరం నా నుంచి ఎడమైపోయింది. కారణం ఏంటంటే భయంకరమైనటువంటి పరిస్థితులు, అప్పులు, అసమాధానాలు, ఎటు నుంచి ఏం చూసుకున్నా కూడా అంత శూన్యంగా కనపడతావు. ఇందాక అన్న సాక్ష్యం చెప్పాడు, ఎన్నో పరిస్థితులు నేను 15 సంవత్సరాలు పడ్డానంటే కనీసము ఒక్క భాగం కూడా నేను పడలేదయ్యా అని ఏడుస్తున్నాడు కూర్చొని. హల్లెలూయా. 15 సంవత్సరాలు అన్న కష్టములో కొలిమిలో నుండి వచ్చి నిలబడాడు కనుకనే ఈ రోజున మాట్లాడుతూ ఉంటే కూర్చున్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు రేపుతూ ఉన్నాడు. ఇలాగా కన్నీటి ప్రార్థన ఒక 20 రోజుల నుంచి అన్నా, 20 కూడా కాదు, 10 రోజుల క్రితం నుండి నాకు తెలియకుండానే నేను ఈ బలిపీఠం కాడ కూర్చొని విపరీతంగా ఏడుస్తున్నాను. రియల్గా దర్శనంలో కాదు, రియల్గానే ఒక 10 రోజులు పాశ్రమ గారి ఇంట్లో ఉంటుంది, నేను పేదరు గారి చర్చిలో ఉంటున్నాం. నేను అడుగుకొని ప్రార్థన చేసుకుని ఏడుస్తా, ఆయన అడుగుకొని స్తుతులు చెప్పుకుంటూ ఉంటాడు. ఒకటే మీద ఏడుపు ఎందుకు ఏడుపు అని అంటే, నిన్న మనం బుధవారం శనివారం మిమ్మల్ని అందరినీ ఏం చేయాలన్నాడు పౌలు గారు, కొలస్సీ 1:28 సంపూర్ణులుగా చేసి మిమ్మల్ని ఆయన ఎదుట. అది నా ఆశ. నేనే నా సంఘ బిడ్డలతో, అక్కడున్న బిడ్డలతో చెప్పా. అది ఈ రోజున లాస్ట్లో అన్న ప్రార్థన చేస్తా, నీ సేవకుడు ప్రయాసపడుతున్నాడు అయ్యా, ప్రతి వారిని సంపూర్ణంగా చేసి నీ ఎదుట. ఆ ఆశ తప్ప మరొకటి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దశమగా తీయరు, మీరు ఆదివారం రోజులు కానుక వేయరు. ఏ రోజన్నా మాట్లాడానా చెప్పండి?
కానీ నేను ఒకటి మాట్లాడాను, మీరు భక్తిలో సరిగ్గా ఉండండి, ప్రభుతో సరిగ్గా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. రేపు రాబోతున్న దినాలు బహు భయంకరంగా ఉండబోతా ఉన్నాయి. మీరు సంపూర్ణులు కావాలి. ఒకడు పాపంలో సంపూర్ణుడయ్యాడంటే ఏ ఎయిడ్సో, ఏ కిడ్నీయో, లివరో, గుండో చెడిపోయి బయటపడుద్ది. కానీ ఒక భక్తుడు పరిపూర్ణుడయ్యాడంటే తన హృదయము విశాలపరచబడి తన పాదాలు ప్రభు బలిపీఠం దగ్గర మోకరింపజేస్తాడు. ఇది సూత్రం. బయటపడాలా లేదా? గర్భం ధరించింది ఒక స్త్రీ, మగపిల్లోడో ఆడపిల్లోడో ఖచ్చితంగా బయట చెప్పండి. మరి భక్తి బయటపడొద్దా ప్రియ దేవుని బిడ్డలారా? అది బయటపడనంత కాలము దైవజనుడికి మరణ వేదన. అలాగనే నువ్వు బయటపడనంత కాలం నీకు ఇంట్లో మరణ వేదనే ఉంటుంది. అటు మరణమే, ఇటు మరణమే. అయితే నువ్వు అటుంటే శాశ్వతమైన మరణం, ఇటువైపు తిరిగి కనుక మరణించడానికి ఆయన సిద్ధపడితే ఈ మరణించము కానీ సజీవులమై ఆయనను గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, రక్తమును గురించి ప్రకటిస్తాము. కొరింథీ పత్రికలో చెప్పాడు, అన్న విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య ఏం చేయాలి? మనం ఏం చేస్తామో తెలుసా? ముందు మన విశ్వాసంలోకి రాము, అతను మారాలి. ఏమో మారాలి, ముందు నువ్వు మారాలంటుంటాడు దేవుడు. హల్లెలూయా. ముందు మీరు చూడండి, ఆ ఒక్క మన అన్న టచ్ చేశాడు, అది మీకు చదువుకోండి, చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక వచనం చెప్పున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రెండవది మొదటి పేతురు పత్రిక 3:7 3 మొదటి నుంచి చదవాలి. 3 మొదటి నుంచి 7 కాదు, 3 మొదటి నుంచి చదవాలి. 7 మగోళ్ళు చదువుకోవాలి ఇంటికి పోయి. హల్లెలూయా. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. 7లో మొదటి నుంచి అంటాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు అందువలన వారిలో ఎవరైనాను అవిధేయులైతారు, విధేయులైతారా? అవిధేయులైతే అద్దుకో, తిట్టాడా ఏసయ్యా క్షమించాయా అని పోయి మా గురించి ప్రార్థన చేస్తుండాలి. హల్లెలూయా. ఇదేంద్రా నేను కొడితే తప్పల్ని పగల కొట్టేది, ఇదేంద్రా నేను ఏదన్నా అంటే నేను బాయిలో పడతాను, బిల్డింగ్ మీద దూకుతానని ఎవడు ఏడుస్తున్నాడు. ఇలా వచ్చేసినప్పుడు భయం వస్తుంది. రెండోది, పెడామని కొట్టాడు, వెళ్ళిపోయి ముసిగేసుకొని, దేవా ఆ భర్తను క్షమించయ్యా, ఆ భర్తను కాపాడయ్యా అని నువ్వు కన్నీళ్లతో ఏడుస్తావు. 4 సార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. అన్న 15 సంవత్సరాలు, నేను 1 సంవత్సరం బాధపడ్డాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంతకుముందు చాలా ఉంది. నువ్వు కూడా ఎంత మటుకు నిన్ను పరిశుద్ధపరచటానికి, నిన్ను పవిత్రపరచటానికి దేవుడిచ్చిన టైము దాకా నువ్వు మాత్రము నిరీక్షణతోను ఓపికతోను కనిపెట్టుకొని, ఎందుకు ఈ విశ్వాసము మనలను సిగ్గు పరచదు. సిగ్గుపడను నేను నా దేవుని సన్నిధిలో, చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసేదను, నేను గంతులు వేసేదను. ఏమండి, నుండి సిగ్గుపరచడు ఆయన. మనం ఏం చేస్తామంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 5 నెలలు, 6 నెలలు, ఒక 7 నెలలు బాగా విశ్వాసంలో ఉండగా, ఏమండి నేను అంటాను, 100 మందిని పిలిచావు, 1 కేజీ అన్నం వండావు, పంచుతానన్నోళ్ళు చేయొద్దండి, పంచుతానన్నోళ్ళు చేయొద్దండి. కనీసం వాళ్ళకి ఇంత పెట్టినా కూడా 50 మందికి కూడా పూర్తి. మన పరిస్థితులు కూడా అటువంటివే. నీ సమస్య ఏమో 100, నీ ప్రార్థన ఏమో 1 కేజీ. ఇప్పుడు తక్కెళ్ళలో పెడితే ఏది లేస్తుంది పైకి? 100 లేసుద్దా, కేజీ లేసుద్దా? అది సంఖ్య మారాలి, సమస్య 1 కేజీ అవ్వాలి, భక్తి 100 అవ్వాలి. తిరగబడుద్దెట్టొచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. నెలల్లో రాయి కానీ గోలి కానీ ఏమైంది చెప్పండి? మునుగుద్దా తేలుద్దా? బంతెత్తు తేలుద్ది, బుడకెత్తే
మన ప్రార్థన బుడగలాగా బంతిలాగా ఉండకూడదు, సజీవమైన రాయిలాగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించే బోధ వింటే, ఆ వాక్యపు నీరులో నువ్వు కట్టబడతా ఉంటే, ఆ నీటిలో ఈ శ్రమ అనే రాయి పడిపోతే అందులో ఈ వాక్యం ఏం చేస్తుంది? దాన్ని చెప్పండి, కప్పేస్తుందా లేదా? అదే అన్న చెప్పారు, ప్రవర్తన మార్పు వస్తే తప్పకుండా ఆ వ్యక్తులలో మార్పు. ఈ రోజున నేను కూడా ఆశించాను. చివరిలో అన్న ప్రార్థన చేస్తే ఆశీర్వదించి ప్రవచించాడు. అన్న హల్లెలూయా ప్రవచించాడు. ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని. ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, అవి ఒక దైవజనురాలు చెప్పింది, నీకు ఎన్ని పరిస్థితులైనా ఉండనివ్వు, కానీ నువ్వు సంఘములో ఉన్న వారితో ఏమాత్రం కూడా నీ కుటుంబ విషయాలు, నీ ఆర్థిక విషయాలు, నీకు ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరితో కూడా మీ సమస్యలను